ఈ క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ప్రశ్న చాలామంది అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని దూతలు పరలోకం నుంచి వచ్చి ఇక్కడ ప్రకటించారు, మరియమ్మకి చెప్పారు. ఇంకా యేసుక్రీస్తు ఎవరు? ఆయన అభిషక్తుడు. అభిషక్తుడు అనే పదం హీబ్రూ భాషలో మెస్సయ్య అనే పదానికి గ్రీక్ పదం. ఇది యేసు అనే పదానికి అధికారపూరితమైనటువంటి ఒక బిరుదు. యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు అభిషక్తుడు, యేసుక్రీస్తు ఇమ్మానుయేల్. మత్తయి సువార్త 1:23 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేల్ అని పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేల్ అంటే ఆయన మనకు తోడు. జన్మించక ముందు, పుట్టక ముందు పేరు పెట్టబడినటువంటిది, ప్రవచించబడినటువంటిది యేసుక్రీస్తు గురించే. ఆయన ఈరోజు నీ హృదయంలో పుడితే అది నిజమైన క్రిస్మస్. ఆయన అభిషక్తుడని గుర్తుపెట్టుకో. ఆయన ఇమ్మానుయేల్ నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే, ఆయనకి సమర్పించుకుంటే నీ జీవితాన్ని మార్చివేసి నీకు పరలోకాన్ని ప్రసాదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.